అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. కుంభరాశి వారికి అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ కూడా మధ్యమతమైన ఫలితములు పొంది ఉన్నారు. యోగదాయకమైన స్థితిలో ఉన్నది. అలాగని చెప్పి నష్టపోయారా? ఎక్కడ నష్టపోలేదు. అలాగని చెప్పేసి సుఖ సంతోష ఆనందదాయకమైన పరిస్థితులు పొందారా? అది జరగలేదు. మధ్యమంగా వెళ్ళింది. అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో క్రోధినామ సంవత్సరం, క్రోధి అనగానే క్రోధానికి సంబంధించింది. కుంభము అంటే ఏమిటి? కలశం, కుండ. కలశం అంటే ముందు కుండ అంటారు. ఇది జగత విధానానికి సంబంధించింది. శని అధిపతి. కుంభరాశిలోనే శని ఉన్నాడు. శని మీద ఎవరి దృష్టి ఉంది? శత్రుగ్రహమైన కుజుని దృష్టి ఉంది. అష్టమ దృష్టి పడింది. అంటే శని కుజులిద్దరు శత్రువు. వీళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డెద్ది బొగ్గుమని ఉండద్ది. అంతర్శత్రుత్వం ఉంది ఈ కుంభరాశి వారికి. అయితే గుంభనంగా కనపడుతున్నారు. వీళ్ళకి కోపం అధికమైపోతుంది. మరి కుజునంటే కోపదారి, వీళ్ళకి కోపం ఎక్కువైపోతుంది. వీళ్ళలోని నమ్మకతత్వాన్ని కోల్పోతున్నారు. నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే మీరందరూ వినాలి, నేను చెప్పింది జరగకపోతే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇది మరీ బాగుంది. నువ్వు చెప్పింది జరగకపోతే నీకు చిరాకు వచ్చేస్తుందంటే ఎవడేం చేయగలడు? అది నీది తప్పది. ఈ ఆలోచనలతోటే ఉంటున్నారు వీళ్ళు, ఈ కుంభరాశిలో ఉన్నవాళ్ళు. ఈ ఆలోచన సరి అయింది కాదు, సక్రమమైన ఆలోచన కాదు, వక్రమైన ఆలోచన అంటారు. దీని వలన ఏమవుతుంది? కుటుంబ సభ్యుల మధ్య పోరు వస్తుంది, గొడవలు పడతారు. బయటవాడితో గొడవ పడతలేదు, కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నారు. అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, ఎంత గొడవ పడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? చికాకు పడుతుంది. కుటుంబంలో అనేక రకమైన ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సరే, ఇన్ని సమస్యలు ఇలాగా ఉన్నాయి కదండి. ఉద్యోగ రంగం వాళ్ళకి, వ్యాపార రంగం వాళ్ళకి, వీళ్ళకి కూడా అలాగే ఉందా? కాదు, అలా లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలుగా ఆదాయాన్ని వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది డిసెంబర్ నెలలో. అలాగే అన్ని రంగాల్లో ఉన్న, ఒక రంగం కాదు, ఇక్కడ వ్యవసాయక, వర్తక, వ్యాపార, శ్రామిక, ఎలక్ట్రానిక్ రంగాలు, కాఫీ, టీ షాపులు, లేకపోతే భోజన హోటల్స్, ఈ అన్ని రంగాల వారికి కూడా శుభదాయకమైన ఫలితాలు ఈ కుంభరాశిలో సంపూర్ణ కలశంగా అమర్చబడి ఉంది. కానీ ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్యన తాగవలు పడిపోతున్నారు. కుటుంబ సభ్యులు బయట వాళ్ళతో గొడవ పడతలేదు. బయట వాళ్ళతో గొడవ పడితే వేరే కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులు అంటే గొడవ పడుతున్నారు అంటే ఏమవుతుంది? ఏం కేసులు ఏం పెట్టారు? ఇంట్లో గొడవ చదువుతున్నారు, బయటికి వెళ్ళిపోయి కేసులు పెట్టించుకోరు, లేదా ఇంకొకరు ఎవరో తీసుకొచ్చి కొట్టించారు, నష్టపరిచారు. కానీ మనశ్శాంతిని కోల్పోతారు. మరి కుటుంబ సభ్యుల మధ్య గొడవ పడితే మనశ్శాంతిని కోల్పోతారు. అటువంటి విధంగా నష్టదాయకమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఉన్న అన్ని రంగాలకి కూడా కుంభరాశికి శుభదాయకమైన ఫలితాలు. ఈ యొక్క మార్గశిర మాసం, హేమంత ఋతువు చాలా మంచిది. అందులో శుక్రమయోగం. గురుగారు, వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంట. డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఫలిస్తుంది. మకర రాశి వారికి ఫలించలేదు, కుంభరాశి వారికి ఫలిస్తుంది. ఎందుకంటే కుంభరాశి మీద శత్రువైన కుజగ్రహం ఉన్న కుజుని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుని యొక్క దోషపూరితమైనది తొలగుతుంది డిసెంబర్ నెలలో. ఆ రకమైనటువంటి ఫలితాలు లాభిస్తాయి. వివాహాలు చేయగలుగుతారు. వివాహాలు కాని వారికి వివాహాలు అవుతాయి. విదేశాలకు వెళ్ళే వారికి కావచ్చు, ఏదన్నా ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కునే వారికి ఇది సరైన సమయం అంటారు. విదేశాలకు లాభదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు విదేశాలకి. కానీ ఈ నెల మాసము యందు ఈ కుంభరాశి వారు స్థలములు కొనరాదు, పొలములు కొనరాదు, అపార్ట్మెంట్ల జోలికి వెళ్ళరాదు, నష్టపోతారు.
భూమికి సంబంధించిన భూపాత పుత్రుడైన వారు ఎవరు? కుజుడు. కుజుడు ఎక్కడున్నాడు? నీచ స్థానంలో ఉన్నాడు. ఈ కుంభరాశి మీద కుజుని దృష్టి పడింది. వీళ్ళు అలాంటి పనులు చేస్తే మరి నష్టం కాదు లాభం వస్తుందని చెప్పేసి ఎవరు చెప్పగలరు? ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంత సమప్రభం శక్తిత్వం అని మనం చదువుకుంటున్నాం. భూమాత కుమారుడు, భూమికి సంబంధించింది అయింది. ఆయన నీచులో ఉన్నాడా? ఆయన నీచులో ఉండి ఈ శనిని చూస్తున్నాడా? కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఏ పనులు చేసినా లాభదాయకంగా ఉంది కదా అని ఈ పని చేయకూడదు, కొనకూడదు, నష్టపోతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? అలాగే వీళ్ళు అనుకోని ప్రయాణాలు, విహారయాత్రలు వీటిగా నాశకరంగా అనిపిస్తుందా? విహారయాత్రలే లేవు వీళ్ళకి కుంభరాశి వారికి. ఇప్పుడు ఈ నెలలో వివాహాలు చేస్తారు. వివాహాలు చేసిన యాత్రా ఫలితమైన ఫలితం వస్తారు. అంటే చాలామంది మేము పెళ్ళి అయితే అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి కొండకి పంపిస్తాను, లేకపోతే విజయవాడ దుర్గమ్మ దగ్గరికి జంటను పంపిస్తాను పెళ్లి బట్టలతో అన్నాడు. అది ఒక యాత్రే. అటువంటివి జరుగుతాయి, అటువంటి యాత్రలు జరుగుతాయి. శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు, వివాహాలు చేయగలుగుతారు. అలా గురుగారు, స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడి పెట్టేవారికి ఏమైనా సూచనలు ఉన్నాయా ఈ మాసంలో? శని భగవానుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాడే. స్టాక్ మార్కెట్ని పక్కనట్టు రియల్ ఎస్టేట్కి సంబంధించిన, స్టాక్ మార్కెట్కి సంబంధించిన బుధుడు, రియల్ ఎస్టేట్కి సంబంధించింది శని. రియల్ ఎస్టేట్ చేయండి పాతగా ఉన్నది ఏదైతే చేస్తున్నారో రియల్ ఎస్టేట్లో ఉండి పాతగా గత నెల అంతకు ముందు నెల ఉన్నాయి ఉంటాయి కదా, అవి చేసుకుంటే వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ భూమికి సంబంధించింది వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం మనం, కుజుడు యోగదాయకుడు కాలేదు ఇక్కడ అని. కాబట్టి కొత్తగా సంబంధించేది ఈ నెలలో బ్రేక్ చేసుకోండి. ఈ నెలలో బ్రేక్ చేయండి. భూమికి కొని కొత్తగా చేయండి. రియల్ ఎస్టేట్ ఫలితం ఉంది, కానీ ఇది పాతగా చేయండి. అది సంపూర్ణంగా అయిపోయినది ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అవ్వలేదు, ఇంకా అవ్వాలి. అయిన తర్వాత డిసెంబర్లోకి రావాలి. డిసెంబర్లో కొద్దిగా ఆఫ్ చేయండి, జాన్యువరిలో పెట్టుకుంటారు, అప్పుడు మారిపోతుంది. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? కుంభరాశి వారికి కూడా శనితత్వ విధానానికి సంబంధించిన భగవానుడు కాబట్టి కుంభరాశి, అలాగే శివతత్వ విధానాన్ని అవలంబించాలి. శివుని తత్వాన్ని అవలంబించాలి అంటే ఏం చెయ్యాలి? మార్గశిర మాసం, మార్గశిర మాసంలోని ఒక ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏ రోజు వెళ్ళాలి? శనివారం నాడు వెళ్ళాలి. శనివారం నాడు ఉదయాన్నే లేవండి, ఈశ్వరుడికి అభిషేకం, శనివారం అభిషేకం చేయించండి. ఈశ్వరతత్వంలోని అభిషేకం చేయించిన తర్వాత సాయం సంధ్యా సమయంలోని ఉసిరి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడుందో వెతకండి. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళండి. శుభ్రంగా ఉసిరికాయలు ఒక 18 ఉసిరికాయలు తీసుకోండి. 18 ఉసిరికాయలు తీసుకుని ఉంటారు. మార్గశిర మాసం ఉసిరి దొరుకుతుంది. పైన బ్లేడ్ చెక్కండి, కింద కొంచెం చెక్కండి. అంటే రౌండ్ తిరుగుతుంటే దొల్లిపోద్ది. కింద చెక్కండి, ఆ పైన చెక్కిందంటే గుట్ట చేయండి చాకుతోటి కొద్దిగా ఉసిరిని. ఇలాగ 18 కాయలు చేయండి, ప్రమిదల కింద తయారవుతాయి. ఈ 18 వాటిలోని ఆవు నెయ్యి పోయండి. ఆవు నెయ్యి పోసి పువ్వొత్తు పెట్టండి. శుభ్రంగా ఉసిరి చెట్టు కింద ముగ్గు శుభ్రపరిచి ఏదో ముగ్గు వేయండి, అష్టదళ పద్మము లేదా ఇంకోటో. ఈ 18 కాయలని అలాగా పేర్చండి. 6 కాయలు చెప్పి 3 లైన్లు పెట్టండి. 3 6 18 సరిపోయింది కదా. 6 కాయలు చెప్పి ఒక లైన్ పెట్టండి. శివతత్వానికి అడ్డం కాబట్టి అడ్డంగా పెట్టండి, నిలువు కాదు, అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెట్టి అందులోని ఆవునితోటి తడిపిన పువ్వుతుని వేసి అవి అగరబత్తితోటి వెలిగించండి. ఈ యొక్క ఉసిరికాయల చుట్టూ నీలం పువ్వులు కానీ దొరికితే మంచిది. నీలం పువ్వులు ఉంటాయి, అదే శంఖ పువ్వులే అంటారు అట్ల పేరు. ఆ నీలం పువ్వులు అన్నీ దాని చుట్టూ పెట్టండి. శుభ్రంగా మధ్య మధ్యలో చామంతులు కూడా పెట్టండి. అలంకరణ చేయండి. అలంకరణ చేసి ఆ ఒత్తిళ్ళు వెలిగించండి. శుభ్రం కూర్చుని భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఒత్తిళ్ళు వెలిగించి అక్కడ శుభ్రంగా చలిబిడి వడపప్పు అంటారు. పెసరపప్పు నానబెడితే వడపప్పు వద్ది.
బెల్లంతో పిండితోటి చలివిడి చేస్తారు. చలివిడి, వడపప్పు, బెల్లము, ఈ 3 నివేదన చేయండి. వాటికి నివేదన చేసిన తర్వాత శుభ్రంగా దాని చుట్టూ 18 ప్రదర్శన చేయండి. 18 ప్రదర్శన చేయాలి. 18 ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళా శివాలయంలోకి వెళ్ళిపోండి. ఇది సాయం సంధ్యాసనం నేను చెప్పాను. నేను మళ్ళీ శివాలయంలోకి వెళ్ళండి. శివుని దగ్గర కూర్చోండి. శివుని దగ్గర కూర్చొని ఓ 10 నిమిషాలు శివ సంకీర్తన చేయండి. లేదంటే లలిత సహస్రనామాన్ని వినండి. లలిత సహస్రనామం పారాయణ చేయండి. అది చేసుకుంటే ఓ పావు గంట సేపు, అరగంట సేపు కూర్చుని ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చి శుభ్రంగా కింద పడుకోవాలి ఆ రోజు. అయితే ఈ శనివారం నాడు మీరు తినే తిండిలో ఆవాలు ఉండకూడదు. ఆవాలు లేని ఫుడ్ తినాలి. చారులో ఆవాలు ఉంటాయి, ఉప్మాలో ఆవాలు ఉంటాయి. ఆ రోజు ఆవాలు నిషిద్ధం. ఆవాలు లేకుండా తినాలి. ఇలా చేస్తే ఈ కుంభరాశి వారికి యోగదాయకమైన స్థితిని, యోగ్యతాపరమైన పరిస్థితుల్ని పొందడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి?